నగరం నడిబొడ్డున ఆకాశహర్మ్యాలు ఆకాశాన్ని కుట్టాయి మరియు నియాన్ లైట్లు రాత్రిపూట నృత్యం చేశాయి. ద్రోహం యొక్క కథ విప్పింది. ఇది ఒక స్నేహంతో ప్రారంభమైంది. ఇది నమ్మకం మరియు విధేయత యొక్క మంటలలో నకిలీ చేయబడింది. రాచెల్ మరియు మైక్ కళాశాల నుండి విడదీయరానివారు. వారి బంధం రోజురోజుకు బలపడుతోంది. వారు మందపాటి మరియు సన్నగా కలిసి ఉన్నారు మరియు వారి స్నేహం నగరం యొక్క అస్తవ్యస్తమైన ప్రపంచంలో ఒక ఆశాకిరణంగా మారింది. వారు యుక్తవయస్సు యొక్క సంక్లిష్టతలను నావిగేట్ చేయడంతో వారి స్నేహం మరింత లోతుగా మారింది. మైక్ ఎల్లప్పుడూ రాచెల్కు అండగా ఉండేవాడు, ఓదార్పు మరియు మద్దతు యొక్క స్థిరమైన మూలం. కానీ ఉపరితలం క్రింద ఒక చెడు ప్లాట్లు తయారవుతున్నాయి. మైక్ ఒక చీకటి రహస్యాన్ని దాచిపెట్టాడు, అది వారి స్నేహం యొక్క పునాదులను విచ్ఛిన్నం చేస్తుంది. అతను వారి కంపెనీ నుండి నిధులను దుర్వినియోగం చేస్తున్నాడు మరియు రాచెల్ అతనికి తెలియకుండానే అతని కోసం కవర్ చేసింది. అతని మోసపు బరువు అతనిని నలిపివేస్తోంది మరియు నిజం వెలుగులోకి రావడానికి కొంత సమయం మాత్రమే తెలుసు. మైక్ ఫోన్లో ఒక రహస్య సందేశాన్ని రాచెల్ పొరపాటున చూసే రోజు వచ్చింది. షాకింగ్ నిజాన్ని బయటపెట్టడంతో ఆమె ప్రపంచం కుప్పకూలింది. జీవితాంతం నమ్మిన స్నేహితుడు ఆమెను మోసం చేస్తూనే ఉన్నాడు. ద్రోహం యొక్క బాధ లోతుగా కత్తిరించబడింది మరియు రాచెల్ కన్నీళ్ల సముద్రంలో మునిగిపోతున్నట్లు భావించింది. ఆమె మైక్ను ఎదుర్కొన్నప్పుడు ఆమె చుట్టూ ఉన్న నగరం మసకబారినట్లు అనిపించింది. వారి స్నేహం అబద్ధమని వెంటాడే గ్రహింపును మాత్రమే మిగిల్చింది. ఆపై ఆమె రాక్ బాటన్ను తాకినట్లు ఆమె భావించినట్లుగానే రాచెల్కు తెలియని నంబర్ నుండి కాల్ వచ్చింది. అవతలివైపు గుసగుసలాడే స్వరంతో, మైక్ మీరు అనుకునేవాడు కాదు, అతను మీ సోదరుడు.